ఒకసారి ప్రెస్ చేసి లీవ్ ఇట్ వదిలేయండి, అదే అవుతూ ఉంటుంది. చూడండి, సో మనం లాస్ట్ క్లాస్లో ఎస్ఆప్ మెథడాలజీ, యాక్టివేట్ మెథడాలజీ డిస్కస్ చేసాం. ఈసీసీ వెర్షన్ అయితే ఎస్ఆప్ మెథడాలజీ వాడతారు, ఈసీసీ ఇంప్లిమెంటేషన్ ఎస్ఆప్ మెథడాలజీ ఉపయోగిస్తారు. వీటిలో స్టేజెస్ ఏంటి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్. ఇవి చెప్పాలి. బ్లూ ప్రింట్ స్టేజ్ లో కూడా స్టేజెస్ ఉన్నాయి. స్కోప్ డాక్యుమెంట్, యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్, గ్యాప్ అనాలిసిస్, సైన్ ఆఫ్. యాక్టివేట్ S4 HANA ఇంప్లిమెంటేషన్ లో యాక్టివేట్ మెథడాలజీ ఉపయోగిస్తారు. యాక్టివేట్ మెథడాలజీలో స్టేజెస్ ఏమున్నాయి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ఎక్స్ప్లోర్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, డిప్లాయ్ స్టేజ్, రన్ స్టేజ్. ఈ స్టేజెస్ అనేవి చెప్పాలి. ఓకే, తర్వాత సో ఈసీసీకి S4 HANAకి డిఫరెన్స్ ఏంటి? చాలా మంది ఈసీసీ వేరు, S4 HANA వేరు అనుకుంటున్నారండి. ఈసీసీ, S4 HANA 90% బోత్ ఆర్ సేమ్ టు సేమ్. 90% ఒకేలా ఉంటాయి. మీరు ఈసీసీ సర్వర్లో చేస్తున్నారు కాన్ఫిగరేషన్స్, తర్వాత నేను మీకు S4 HANA కూడా ఇస్తాను, వీడియోస్ ఇస్తాను. సో ఈసీసీ సర్వర్లో చేసినా లేదంటే మీరు S4 HANA సర్వర్లో చేస్తే 90% ఈసీసీ, S4 HANA బోత్ ఆర్ సేమ్. ఈసీసీ నేర్చుకున్న వాళ్ళకి S4 HANA నేర్చుకోవడం అనేది ఆఫ్టర్ ఆల్ అనమాట. ఈసీసీ సర్వర్లో చేస్తే మీకు చాలా ఈజీగా, కంఫర్టబుల్గా అర్థమవుతుంది ఏదైనా సరే. సో ఈసీసీలో మీరు SAP ఈసీసీలో నేర్చుకున్నారు ఆల్రెడీ. ఈసీసీలో నేర్చుకుంటే S4 HANAలో నేర్చుకోవటం అనేది డెడ్ ఈజీ. ఫస్ట్ ఈసీసీ సర్వర్లో ఒక 2 కంపెనీ కోడ్స్ చేయాలి, అట్లీస్ట్ 1 కంపెనీ కోడ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చేయాలి. తర్వాత S4 HANAలో కూడా ఒక 2-3 కంపెనీ కోడ్స్ క్రియేట్ చేసి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రాక్టీస్ చేయాలి. సో ఈసీసీ, S4 HANA బోత్ ఆర్ 90% సేమ్ టు సేమ్ ఉంటాయి. ఓన్లీ 10% మాత్రమే డిఫరెన్సెస్ ఉన్నాయి. 90% సేమ్ టు సేమ్. బట్ S4 HANA అయితే కనుక, S4 HANA అయినా ఈసీసీ అయినా బోత్ ఆర్ 90% సేమ్ టు సేమ్, ఒకేలా ఉంటాయి. పెద్ద డిఫరెన్సెస్ ఏం లేవన్నమాట. సో అది, సో ఈసీసీకి HANA బోత్ ఆర్ డిఫరెంట్ కాదండి, బోత్ ఆర్ ఈక్వల్. 90% ఒకేలా ఉంటాయి. సో S4 HANA అంటే మీనింగ్ ఏంటి? S4 HANA అంటే దీన్ని హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్ అంటారు. S4 HANA ఇస్ ద హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్, నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ అంటారు. S4 HANA అంటే ఏంటిది? హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్, నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ అంటారు S4 HANAని. చాట్ బాక్స్ లో 1 మోర్ ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. ఈసీసీ వేరు, S4 HANA వేరు కాదు. ఈసీసీ నేర్చుకుంటే HANA కూడా వచ్చేస్తుంది మీకు. 90% ఈక్వల్ గా ఉంటాయి. ఎస్ఏపిలో డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. SAP ERP ప్రోడక్ట్. ERP అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు. CRM కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, PLM ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. ఇట్లా కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి SAPలో. సో మన ఈసీసీ 6.0 వెర్షన్ అనేది ఒక ప్రోడక్ట్. ఈసీసీ 6.0 వెర్షన్ అనేది ఒక ప్రోడక్ట్. సో ఆ ప్రోడక్ట్ ఏం చేశారు? కొన్ని చేంజెస్ చేశారు. అంటే కొన్ని డేటాబేస్ లెవెల్లో కొన్ని చేంజెస్ చేశారు. అలాగే ఈసీసీలో మనం ఏమైతే అడిషనల్ గా ఫ్యూచర్స్ ఏమైతే ఉపయోగించమో అవన్నీ రిమూవ్ చేసేసారు. రిమూవ్ చేసేసి S4 HANA అనే దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఈసీసీ 6.0 వెర్షన్, S4 HANA వెర్షన్ 90% సేమ్ టు సేమ్. 90% సేమ్ టు సేమ్ ఉంటుంది. ఈసీసీ 6.0 వెర్షన్ యాక్చువల్గా 2004లో స్టార్ట్ అయింది, 2014 వరకు ఉంది. ఈసీసీ SAP FICO ఈసీసీ వెర్షన్ 6.0 వెర్షన్ 2004లో స్టార్ట్ అయ్యి 2014కి ఎండ్ అయిపోయింది. అంటే ఏంటి? 14 తర్వాత నుండి ఇప్పటి వరకు ఏమి ప్రోడక్ట్స్ రిలీజ్ చేయలేదు ఈసీసీలో. అదే ప్రోడక్ట్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. చాలా కంపెనీల్లో సపోర్టింగ్ లో ఈసీసీ ఉంది. తర్వాత S4 HANAని ఇంట్రొడ్యూస్ చేశారు 2018-19 ఆ టైం నుండి. S4 HANA అంటే మీనింగ్ ఏంటి? హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్ అని అర్థం. ఈసీసీ ఒక ప్రోడక్ట్, S4 HANA అనేది ఒక ప్రోడక్ట్. బట్ బోత్ ఆర్ 90% సేమ్ టు సేమ్ ఉంటాయి. 90% అనేవి సేమ్ టు సేమ్ ఉంటుంది అనమాట. 90% సేమ్ ఒకేలా ఉంటుంది.
మెయిన్ S4 HANA వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? S4 HANA వల్ల మేజర్‌గా అడ్వాంటేజెస్ ఏంటంటే దీన్ని ఈసీసీతో కంపారిజన్ చేసుకుంటే S4 HANA అనేది చాలా ప్రాపర్‌గా వర్క్ చేస్తుంది. అంటే హై స్పీడ్ అన్నమాట. స్పీడ్‌గా పనిచేస్తది. ఓకేనా? చాట్ బాక్స్‌లో ఒక ఇమేజ్ ఉంది. ఇది మొత్తం చదవాలి మీరు. S4 HANA అంటే మీనింగ్ ఏంటి? హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్ అని అర్థం. చాట్ బాక్స్‌లో ఇమేజ్ ఉంది చూడండి. చూడండి. హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్. S4 HANA అంటే ఏంటి? హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్ అంటారు. అలాగే దీన్ని నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ అని కూడా చెప్తారు. నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ అని చెప్తారు. మీరు ఇవన్నీ చదవాల్సిన అవసరం లేదు. S4 HANA అంటే మీనింగ్ ఏంటి? హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్. నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్. ఈ ఒక్క పాయింటే గుర్తుపెట్టుకోండి. కంపేర్ దాన్ ఈసీసీతో పోల్చుకుంటే S4 HANA అనేది చాలా చాలా స్పీడ్‌గా వర్క్ చేస్తది. ఎందువల్ల మేజర్‌గా ఎందువల్ల బాగా పనిచేస్తది? ఇక్కడ యూజ్ చేసేటటువంటి డేటాబేస్ సిస్టమ్ అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. లేటెస్ట్ టెక్నాలజీ. ఇంకొక ఇమేజ్ ఉంది ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి. సో S4 HANA అంటే హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్ అంటారు. మామూలుగా ఈసీసీలో ఎలా ఉంటది డేటాబేస్ అంతా కూడా ట్రెడిషనల్ డేటాబేస్ హార్డ్ డిస్క్స్ అన్నమాట. ఈసీసీ డేటా అంతా కూడా ఎలా ఉంటది? డేటాబేస్ మెయింటెనెన్స్ అంతా ఎలా ఉంటది? ట్రెడిషనల్ డేటాబేస్ స్టాండర్డ్ ట్రెడిషనల్ డేటాబేస్ అన్నమాట. ట్రెడిషనల్ డేటాబేస్ అన్నమాట. స్టాండర్డ్ అని అర్థం. ఈసీసీ అంతా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ల్యాప్‌టాప్, మీ కంప్యూటర్‌లో మీరు ఏం చేస్తారు? కీబోర్డ్ నుంచి ఒక కమాండ్ ఇస్తారు. కమాండ్ ఇస్తే కీబోర్డ్ నుంచి ఒక కమాండ్ ఇస్తే అది సెంట్రల్ ప్రాసెస్ యూనిట్ ద్వారా హార్డ్ డిస్క్ ద్వారా వెళ్ళి డేటా అంతా కూడా పిక్ చేస్తది. ఈ ర్యామ్ ఇవన్నీ మిడిల్‌లో ఉంటాయి. మిడిల్ వేర్స్ అనుకుందాం. కానీ S4 HANAలో డేటాబేస్ అంతా కూడా ర్యామ్ డేటాబేస్. ఆ మిడిల్ వన్ ఉంది చూసారా? HANA డేటాబేస్ స్టోర్డ్ ఇన్ ర్యామ్ డేటాబేస్. అంటే హార్డ్ డిస్క్ ఉండదు. ఇప్పుడు మా ట్రెడిషనల్ డేటాబేస్‌లో హార్డ్ డిస్క్ ఉంటది. మీరు సార్ మీ వాయిస్ వినపడట్లేదు సార్. హలో, నా వాయిస్ వినిపిస్తుందా? నాకు నెట్వర్క్ డిస్కనెక్ట్ అయిపోయింది. చూడండి ఓపెన్ చేయండి. సో మామూలుగా ఈసీసీ వెర్షన్ ఎలా ఉంటుంది? డేటాబేస్ అంతా కూడా హార్డ్ డిస్క్ డేటాబేస్ అన్నమాట. మీరు ఏదైనా కమాండ్ ఇచ్చారనుకోండి, ఏమవుతుంది? కమాండ్ ఇస్తే ఏమవుతుంది? సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, ర్యామ్ వీటిని బేస్‌గా చేసుకొని హార్డ్ డిస్క్ ద్వారా డేటా అనేది పిక్ అవుతది. సో ఇక్కడ హార్డ్ డిస్క్ అనేది లేదు. హనాలో అంతా కూడా ర్యామ్ బేస్డ్ అన్నమాట. ర్యామ్ బేస్డ్. మీరు ఏదైనా కమాండ్ ఇస్తే డైరెక్ట్‌గా సీపీయూ ద్వారా ర్యామ్ ద్వారా డేటా అంతా కూడా డైరెక్ట్‌గా పిక్ అవుతది. ర్యామ్ డేటాబేస్ అంటారు. ఇది ర్యామ్ డేటాబేస్ అంటారు. ఓకేనా? ర్యామ్ డేటాబేస్. S4 HANAలో ర్యామ్ డేటాబేస్ అనేది ఉపయోగించారు. అందువల్ల ఏంటంటే చాలా స్పీడ్‌గా ఉంటుంది బూస్టింగ్ అంతా కూడా. డేటా పిక్ అవ్వటం గాని, లేదంటే ప్రాసెస్ జరిగే సిస్టమ్ కూడా చాలా డిఫరెంట్ స్పీడ్‌గా ఉంటది. అందువల్ల S4 HANAని హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్ అంటారు. S4 HANAని హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్ అంటారు. సో మేజర్‌గా S4 HANAలో ఇక్కడి వరకు ఓకే. నేను చెప్పే పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఈసీసీలో డేటా అంతా ఎలా స్టోర్ అవుతుంది? ఎలా రీడ్ అవుతది? చాట్ బాక్స్‌లో ఒక ఇమేజ్ ఉంది ఓపెన్ చేయండి.
ఎవరు మ్యూట్ చేశారు నాది? చూడండి, ఈసీసీ డేటా అంతా ఎలా స్టోర్ అవుతుంది? రోస్ వైజ్ గా స్టోర్ అవుతుంది. రోస్ వైజ్ గా అంటే లెఫ్ట్ నుండి రైట్ సైడ్ కి. ఈసీసీ అంతా కూడా రోస్ వైజ్ గా స్టోర్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ కి స్టోర్ అవుతూ ఉంటది. ఈసీసీ అంతా కూడా రోస్ వైజ్ గా ఈసీసీ డేటా ఎలా స్టోర్ అవుతుంది? రోస్ వైజ్ గా స్టోర్ అవుతుంది. 1,00,000 ట్రాన్సాక్షన్స్ చేశారు. లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ కి 1,00,000 టైమ్స్ రీడ్ అవ్వాలి. S4 హనా డేటా అంతా కూడా కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. కాలమ్స్ వైజ్ గా. కాలమ్స్ అంటే మహా అయితే ఎన్ని ఉంటాయి? ఒక 100 కాలమ్స్ అనుకుందాం. 100 కాలమ్స్ టాప్ నుండి పై నుండి క్రిందకి. సో ఇట్లా ఉండటం వల్ల ఏమవుతుందంటే డేటా రీడ్ అవటం అనేది చాలా ఫాస్ట్ గా జరుగుతుంది అనమాట. సో ఈసీసీ డేటా అంతా కూడా రోస్ వైజ్ గా స్టోర్ అవుతుంది. S4 హనా డేటా అంతా కూడా కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. ఇంటర్వ్యూలో ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఈసీసీ డేటా అంతా కూడా రోస్ వైజ్ గా స్టోర్ అవుతుంది. S4 హనా డేటా కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా? క్లియరా కదా? సో S4 హనా అంటే హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్ అంటారు. నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ అని చెప్తారు. అలాగే S4 హనా అనేది ఈసీసీకి హనాకి 90% బోత్ ఆర్ సేమ్. మీరు ఈసీసీ సర్వర్ లో చేస్తున్నారు, S4 హనా సర్వర్ లో చేసినా కూడా సేమ్ టు సేమ్ 90% ఒకేలా ఉంటుంది. ఈసీసీ డేటా అంతా కూడా రోస్ వైజ్ గా స్టోర్ అవుతుంది. S4 హనా డేటా అంతా కూడా కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. S4 హనా డేటా అంతా కూడా కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. సో అలాగే చూడండి, ఇంకా కొన్ని పాయింట్స్ చెప్తాను. ఇంటర్వ్యూలో మిమ్మల్ని మ్యాండేటరీగా అడుగుతారు. నేను కొన్ని ప్రిపేర్ చేసేసాను ఆల్రెడీ, అవి ఇస్తున్నాను మీకు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4 హనా? ఈసీసీకి హనాకి డిఫరెన్స్ ఏంటి అని అడిగినప్పుడు ఈ పాయింట్స్ అన్ని చెప్పాలి. ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. చాట్ బాక్స్ లో ఉంది, ఓపెన్ చేయండి. ఒక షీట్ ఉంది. మీకు S4 హనా అంటే ఏంటో చెప్పాను. బట్ ఇక్కడ ఏదైతే ఈ షీట్ లో నేను మీకు కొన్ని పాయింట్స్ ఇస్తున్నానో, ఈ పాయింట్స్ అన్ని కూడా చదవాలి. అట్లీస్ట్ ఒక 5 to 6 పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూలో మ్యాండేటరీ క్వశ్చన్, 100% డ్యామ్ షూర్ క్వశ్చన్. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4 హనా అనేది మ్యాండేటరీ క్వశ్చన్. ఈసీసీ ఇంప్లిమెంటేషన్ వీఆర్ ఫాలోయింగ్ ది ఎస్ఆప్ మెథడాలజీ. ఈసీసీలో ఏ మెథడాలజీ వాడతాము? ఎస్ఆప్ మెథడాలజీ వాడతాం. ఈసీసీలో ఏ మెథడాలజీ వాడతాము? ఎస్ఆప్ మెథడాలజీ వాడతాం. S4 హనా ఇంప్లిమెంటేషన్ లో వీఆర్ ఫాలోయింగ్ ది యాక్టివేట్ మెథడాలజీ. ఇన్ S4 హనా ఇంప్లిమెంటేషన్ వీఆర్ ఫాలోయింగ్ ది యాక్టివేట్ మెథడాలజీ. ఈసీసీ అయితే ఎస్ఆప్ మెథడాలజీ, S4 హనా అయితే యాక్టివేట్ మెథడాలజీ ఉపయోగిస్తాము. క్లియరా? ఈసీసీ ఇంప్లిమెంటేషన్ ఎస్ఆప్ మెథడాలజీ ఉపయోగిస్తాం. మీకు తెలుసు, లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. S4 హనా ఇంప్లిమెంటేషన్ లో యాక్టివేట్ మెథడాలజీ ఉపయోగిస్తాం. తర్వాత చూడండి, హనా డేటాబేస్. హనా డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఓన్ డేటాబేస్. హనా అంతా కూడా ఓన్ డేటాబేస్. ఈసీసీ అంతా కూడా ఒరాకిల్ డేటాబేస్. ఈసీసీలో డేటా అంతా ఎవరు మెయింటైన్ చేస్తారు? ఒరాకిల్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఈసీసీలో డేటా ఎవరు మెయింటైన్ చేస్తారు? ఒరాకిల్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. S4 హనాలో హనా డేటాబేస్ ఓన్ డేటాబేస్ అన్నమాట. ఒకసారి సర్వర్ ఓపెన్ చేయండి, ఎస్ఏపి. చూడండి, పైన సిస్టమ్స్ లోకి వెళ్ళండి. సిస్టమ్స్ టాప్ లో సిస్టమ్స్ ఉంది కదా. స్టేటస్ లాస్ట్ అండ్ సెకండ్ వన్. ఎస్,
ఇక్కడ చూడండి ఈసీసీ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? నా వాయిస్ వినిపిస్తుందా మీకు? హలో, క్లోజ్ చేయండి, షీట్ ఓపెన్ చేయండి. సో ఈసీసీ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఈసీసీ అంతా కూడా ఎస్ఐపి ఓపెన్ చేయండి. ఎస్ఐపిలో ఉంది కదా, చూడండి. ఈసీసీ అంతా కూడా చూడండి. ఈసీసీ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? లాస్ట్ చూడండి, డేటాబేస్ సిస్టమ్ అన్నాడు, వరాకిల్లో స్టోర్ అవుతుంది ఈసీసీ డేటా అంతా. డేటాబేస్ సిస్టమ్ ఎక్కడ ఉంది? అది చూడండి, ఈసీసీ డేటా అంతా కూడా వరాకిల్లో స్టోర్ అవుతుంది. ఈసీసీ డేటా అంతా కూడా వరాకిల్ డేటాబేస్. S4 హనా అనుకోండి, S4 హనాలో ఇక్కడ ఏముంటది? హనా డేటాబేస్ ఉంటది. ఈసీసీ డేటా అంతా కూడా వరాకిల్లో స్టోర్ అవుతుంది. S4 హనా డేటా అంతా కూడా హనా డేటాబేస్, ఓన్ డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. ఈసీసీ డేటా అంతా కూడా వరాకిల్లో స్టోర్ అవుతుంది. S4 హనా డేటా అంతా కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది? హనాలో స్టోర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా? నెక్స్ట్ స్టెప్ ఓపెన్ చేయండి. ఈసీసీ డేటా అంతా కూడా వరాకిల్ డేటాబేస్, హనా డేటా అంతా కూడా హనా డేటాబేస్ అంటే ఓన్ డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. డేటాబేస్ సిస్టమ్ అంతా ఎస్ఏపి వాళ్ళే ఓన్ గా డెవలప్ చేశారు. ఓపెన్ చేసి ఆ షీట్ ఓపెన్ చేయండి. ఈ షీట్ లో ఉన్నవన్నీ చదవాలి మీరు. షీట్ ఓపెన్ చేయండి. మీ వాయిస్ క్లియర్ లేదు సార్. క్లియర్ గా లేదా? నాకు నెట్వర్క్ స్లో ఉందండి. అందరికీ వినిపిస్తుందా? ఆ నెట్వర్క్ ఫుల్ ఉంది కదా, ఎందుకని వినిపించట్లేదు? పోటీ గారికైనా మిగతా వాళ్ళకు వినిపించట్లేదా? రెస్పాండ్ అవ్వండి, చెప్పండి. వినిపిస్తోంది సార్, ఫ్లాట్ వినిపిస్తుందా? ఓకే, చూడండి, మీరు మిగతా వాళ్ళు వినిపించట్లేదని రీజన్ అవ్వండి. చూడండి, ఈసీసీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో మనం ఏం ఫాలో అవుతున్నామో ఎస్ఆప్ మెథడాలజీ ఉపయోగిస్తాం. S4 హనా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో యాక్టివేట్ మెథడాలజీ ఉపయోగిస్తాం. ఈసీసీ హనా డేటాబేస్ అంతా కూడా హనాలోనే స్టోర్ అవుతుంది. ఈసీసీ అయితే వరాకిల్ డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. ఓకేనా? తర్వాత చూడండి, ఈసీసీ డేటా థర్డ్ పాయింట్ చూడండి. థర్డ్ పాయింట్, ఈసీసీ డేటా స్టోర్డ్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్. ఈసీసీలో డేటా ఎందులో స్టోర్ అవుతుంది? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. బీకేపీఎఫ్ టేబుల్, తర్వాత ఇంకా ఏమేమి ఉన్నాయి? బీసెక్ టేబుల్, బీకేపీఎఫ్ టేబుల్, SK01, ఇట్లా డిఫరెంట్ టేబుల్స్ ఉన్నాయి. సో థర్డ్ పాయింట్, ఈసీసీ డేటా అంతా కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. ఈసీసీ డేటా అంతా కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. మనం SE69 ట్రాన్సాక్షన్ కూడా డేటాను ఎక్స్పోర్ట్ చేసాం. చాలా టేబుల్స్ ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి ఈసీసీలో. S4 హనా డేటా స్టోర్డ్ ఇన్ ఏసీ డొకా టేబుల్. ఈ ఈసీసీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. S4 హనా అయితే కనుక ఏసీ డొకా టేబుల్ లో స్టోర్ అవుతుంది. ఈసీసీలో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ S4 హనాలో కూడా వర్క్ అవుతాయి. బట్ ఏసీ డొకా టేబుల్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. దీనివల్ల ఏమవుతుంది? ఆల్ టైప్ ఆఫ్ డేటా కూడా ఒకే టేబుల్లో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? తర్వాత చూడండి, ఈసీసీలో వెండర్ ఎలా క్రియేట్ చేస్తాము? ఈసీసీలో ఫోర్త్ పాయింట్, డౌన్కి వెళ్ళండి. ఫోర్త్ పాయింట్, ఈసీసీలో డేటా ఎలా స్టోర్ చేస్తాం? కొంచెం డౌన్కి వెళ్ళండి. ఈసీసీలో డేటా ఎక్కడ స్టోర్ చేస్తాం? మీరు ఫుల్గా వెళ్ళిపోయారు. కొంచెం బయటకు వెళ్ళండి సార్. ఫోర్త్ పాయింట్ దగ్గర నుంచి ఉంచండి సార్. చూడండి,
ఈసీసీలో డేటా ఎలా స్టోర్ అవుతుంది? సారీ, ఈసీసీలో కస్టమర్ వెండర్ని ఎలా క్రియేట్ చేస్తాము? ఈసీసీలో 4th పాయింట్, ఈసీసీలో వెండర్ క్రియేషన్ XK01, FK01, XK02, FK02. ఓకేనా? సో ఈ టీ కోడ్స్ ఉపయోగిస్తాం. తర్వాత వెండర్ డిస్ప్లే XK03, FK03, కస్టమర్ క్రియేషన్ XD01, FD01, కస్టమర్ చేంజ్ XD02, కస్టమర్ డిస్ప్లే XD03. ఇలా డిఫరెంట్ టీ కోడ్స్ ఉపయోగిస్తాం ఈసీసీలో వెండర్ క్రియేట్ చేయాలన్నా కస్టమర్ క్రియేట్ చేయాలన్నా. XK01 ఆర్ FK01, XK02 ఆర్ FK02 వెండర్ క్రియేషన్. వెండర్ డిస్ప్లే XK03, FK03, కస్టమర్ క్రియేషన్ XD01, FD01, XD02, XD03. ఇలా చాలా ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఒక 10 టైప్స్ ఆఫ్ ది టీ కోడ్స్ ఉన్నాయి ఈసీసీలో. వెండర్ కి సంబంధించినవి, లేదంటే వెండర్ కి సంబంధించిన ఏమైనా చేంజెస్ చేయాలన్నా, వెండర్ కి సంబంధించిన ఏది చేయాలన్నా ఇవన్నీ చాలా ఉన్నాయి. సో ఇవన్నీ అవసరం లేదు S4 HANAలో. ఓన్లీ బీపీ, S4 HANA వెండర్ క్రియేషన్ అండ్ కస్టమర్ క్రియేషన్, బీపీ. ఈసీసీలో వెండర్ క్రియేట్ చేయాలంటే XK01 ఉపయోగిస్తాం. ఈసీసీలో కస్టమర్ క్రియేట్ చేయాలంటే XD01 ఉపయోగిస్తాం. XD01, XD02 ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ అవసరం లేదు. S4 HANAలో మీరు వెండర్ క్రియేట్ చేయాలన్నా, కస్టమర్ క్రియేట్ చేయాలన్నా బీపీ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. బీపీ అంటే ఏంటి? బిజినెస్ పార్ట్నర్. మీరు వెండర్ క్రియేట్ చేయండి, కస్టమర్ క్రియేట్ చేయండి, బీపీని బేస్ గా చేసుకుని క్రియేట్ చేయొచ్చు. క్లియరా కాదా? ఈ పాయింట్ అర్థమైందా లేదా? ఎస్ సార్ నో కన్ఫర్మ్ చేయండి. సో వెండర్ క్రియేట్ చేసినా, కస్టమర్ క్రియేట్ చేసినా, వెండర్ చేంజెస్ చేసినా, కస్టమర్ చేంజెస్ చేసినా బీపీ అనేటటువంటి కాన్సెప్ట్ ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ చూడండి. ఈసీసీలో మనం చూడండి, ఈసీసీలో హౌస్ బ్యాంక్స్ క్రియేట్ చేస్తాం. మీకు ఏపీపీ చెప్పానా? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అయిందా లేదా? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసాం లేదా? లేదు సార్. చేసామా? ఓకే. ఈసీసీలో అవ్వలేదా? నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. సరే నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. చూడండి, ఈసీసీలో ఏపీపీ కాన్ఫిగరేషన్, ఏపీపీలో హౌస్ బ్యాంక్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఈసీసీలో హౌస్ బ్యాంక్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. హౌస్ బ్యాంక్స్ కాన్ఫిగరేషన్స్ ఎక్కడ చేస్తాం? ఈసీసీలో GUI ఫంక్షనాలిటీ. GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. GUI అంటే తెలుసా మీకు? SAP లాగాన్ ప్యాడ్ ఉంది కదా, మీరు SAP ఓపెన్ చేయాలంటే లాగాన్ ప్యాడ్ పైన క్లిక్ చేస్తారు. దీన్ని GUI ఫంక్షనాలిటీ అంటారు, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. ఈసీసీలో మీరు చేసే కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా GUI ఫంక్షనాలిటీలో చేస్తాం. అలాగే హౌస్ బ్యాంక్ కాన్ఫిగరేషన్ కూడా GUI ఫంక్షనాలిటీలోనే చేస్తాం ఈసీసీ అయితే. S4 HANA అనుకోండి, ఫ్యూరీ యాప్స్ లో చేస్తాం. హౌస్ బ్యాంక్ కాన్ఫిగరేషన్స్ అనేవి ఈసీసీలో GUI ఫంక్షనాలిటీలో చేస్తాము. S4 HANAలో ఫ్యూరీ యాప్స్ లో చేస్తాము. ఫ్యూరీ యాప్స్ కి కనెక్ట్ అవుతుంది. S4 HANA వీడియోస్ ఇస్తాను, అవి చూస్తే మీకు అర్థమవుతుంది. ఈసీసీలో GUI ఫంక్షనాలిటీలో చేస్తాము. S4 HANA అయితే కనుక ఫ్యూరీ యాప్స్ లో చేస్తాము. హౌస్ బ్యాంక్ క్రియేషన్ ఈసీసీ GUI ఫంక్షనాలిటీ, S4 HANA అయితే ఫ్యూరీ యాప్స్ లో చేస్తాం. అలాగే with 6.6 and 7 చూడండి. 6th పాయింట్ చూడండి. With help of LSMW we can migrate the data non-SAP to SAP in ECC version. మీరు యాక్చువల్గా వెండర్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, GL మాస్టర్ డేటా ఇవన్నీ మాన్యువల్ గా క్రియేట్ చేయరు. మాస్టర్ డేటా టీం ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు? బై డిఫాల్ట్ గా సిస్టమ్ లోనే డంప్ చేసేస్తారు. ఇప్పుడు ఎక్సెల్ షీట్ ఉంటుంది, ఎక్సెల్ షీట్ లో ఉన్న డేటా అంతా కూడా SAP లోకి డంప్ చేసేస్తారు. GL అకౌంట్స్ అని 3000 GL అకౌంట్స్ కావాలి, మాన్యువల్ గా క్రియేట్ చేస్తే ఎప్పటికి అవుతుంది? అవ్వదు. అందువల్ల ఏం చేస్తారు? అవన్నీ కూడా LSMW అనే ఒక టూల్ ఉంటుంది. ఈసీసీ అయితే LSMW ఉపయోగిస్తారు. S4 HANA అయితే LTMC ఉపయోగిస్తారు. డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్. ఈసీసీ అయితే కనుక LSMW వాడతారు. విత్ హెల్ప్ ఆఫ్ LSMW we can migrate the data non-SAP system to SAP system in ECC version.
with help of LTMC. LSMW అంటే లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్. S4 HANA అయితే LTMC లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్ అంటారు. బోత్ ఆర్ సేమ్. LSMW LTMC కాన్ఫిగరేషన్ స్టెప్స్ అన్ని ఒకేలా ఉంటాయి. With help of LTMC we can migrate the data non-SAP to SAP system. Non-SAP లో ఉన్న డేటాని SAP లోకి మూవ్ చేయాలంటే ECC లో LSMW వాడతారు, S4 HANA లో LTMC ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్లాస్ లో అర్థమవుతుంది. రియలైజేషన్ ఫేజ్ లో చేస్తారని చెప్పాను మీకు నేను. LSMW LTMC నాన్ SAP లో ఉన్న డేటాని SAP లోకి మ్యాప్ చేస్తారు. నెక్స్ట్ ECC డేటా ఎలా స్టోర్ అవుతుంది? 7th పాయింట్ చూడండి. 7th పాయింట్ ECC డేటా రోస్ వైజ్ గా స్టోర్ అవుతుంది. S4 HANA డేటా కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. క్లియరా? ECC డేటా ఎలా స్టోర్ అవుతుంది? ఈవెన్ నేను మ్యాండేటరీ ఇది 100% డ్యామ్ షూర్ క్వశ్చన్ అండి. ఇంటర్వ్యూలో 100% డ్యామ్ షూర్ క్వశ్చన్ కాబట్టి అట్లీస్ట్ ఒక 5 to 6, 7 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల నోట్స్ కూడా ప్రిపేర్ చేసి ఇస్తున్నాను. డ్యామ్ షూర్ క్వశ్చన్ చూడండి. ECC డేటా స్టోర్డ్ రోస్ వైజ్ గా స్టోర్ అవుతుంది ECC లో. S4 HANA లో కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. 7th పాయింట్ ECC డేటా రోస్ గా స్టోర్ అవుతుంది, S4 HANA కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. నెక్స్ట్ 8th పాయింట్ చూడండి. 8th పాయింట్ ఏముంది? ECC డేటా ట్రెడిషనల్ డేటాబేస్. ECC అంతా కూడా ఏంటి? ట్రెడిషనల్ డేటాబేస్. ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్ డిస్క్ అనేది ట్రెడిషనల్ డేటాబేస్. ఇంకా ఫ్లాపీస్, CD డ్రైవ్స్ ఇలా ఉండే పెన్ డ్రైవ్స్ ఇవన్నీ ట్రెడిషనల్ డేటాబేస్ రెగ్యులర్ గా యూజ్ చేస్తాం. S4 HANA వచ్చేసి లేటెస్ట్ టెక్నాలజీ RAM డేటాబేస్. ECC ట్రెడిషనల్ డేటాబేస్ ఉపయోగిస్తారు. మీ ల్యాప్టాప్ లో ఏముంటుంది? హార్డ్ డిస్క్ ఉంటుంది, ట్రెడిషనల్ డేటాబేస్. S4 HANA లో RAM డేటాబేస్ ఉంటుంది, లేటెస్ట్ టెక్నాలజీ. సో S4 HANA లో RAM డేటాబేస్ ఉపయోగించడం వల్ల హై స్పీడ్ గా పనిచేస్తుంది. S4 HANA ని హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అంటారు. నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ అంటారు. S4 HANA డేటా స్టోర్డ్ S4 HANA లో ఏం ఉపయోగిస్తారు? RAM డేటాబేస్ ఉపయోగిస్తారు. ECC లో ట్రెడిషనల్ డేటాబేస్ ఉపయోగిస్తారు. తర్వాత ECC ఎలా లాగిన్ అవుతాం మనము? GUI ఫంక్షనాలిటీ ద్వారా లాగిన్ అవుతాం. ECC 9th పాయింట్ చూడండి. 9th పాయింట్ డౌన్కి వెళ్ళండి. ECC డేటా ఎలా చేస్తాం? మనం ఎలా లాగిన్ అవుతాం ECC లో? 9th పాయింట్ ECC లో మనం గ్రాఫికల్ యూజర్ GUI ఫంక్షనాలిటీ ద్వారా లాగిన్ అవుతాం. S4 HANA లో Fury apps ద్వారా లాగిన్ అవుతాం. ఓకేనా? అట్లా. తర్వాత 10th పాయింట్ చూడండి. 10th పాయింట్ మీకు యాక్చువల్గా FS00కి వెళ్ళండి. FS00లో మనం GL క్రియేట్ చేస్తే లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ ఉంటుంది S4 HANA ECC లో మనం FS00కి వెళ్తే లైన్ ఐటమ్ డిస్ప్లే అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఎందువల్ల లైన్ ఐటమ్ డిస్ప్లే అంటే ఏంటి? ఇక్కడ మీరు లైన్ ఐటమ్ డిస్ప్లే పైన క్లిక్ చేస్తేనే GL లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N లో డేటా రిఫ్లెక్ట్ అవుతుంది. లైన్ ఐటమ్ పైన క్లిక్ చేస్తేనే ఎక్కడ ఉంటుంది లైన్ ఐటమ్ డిస్ప్లే? లైన్ ఐటమ్ డిస్ప్లే పైన క్లిక్ చేస్తేనే డేటా అనేది FBL3N లో రిఫ్లెక్ట్ అవుతుంది. S4 HANA లో ఈ లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ లేదు, తీసి పడేశారు. ECC లో లైన్ ఐటమ్ డిస్ప్లే ఉంటుంది. ఇక్కడ మీరు లైన్ ఐటమ్ డిస్ప్లే పైన క్లిక్ చేయలేదు, డేటా రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. ఏం చేస్తారు? ఎబాపర్ హెల్ప్ తీసుకుని ప్రోగ్రామ్ రన్ చేస్తారని చెప్పాలి. సో ECC లో లైన్ ఐటమ్ డిస్ప్లే ఉంటుంది. S4 HANA లో లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ లేదు, డైరెక్ట్ యాక్సెస్ ఇచ్చేసారు. ఇది ఒక డిఫరెన్స్. తర్వాత వెళ్ళండి. చూడండి 10th పాయింట్ కదా. ECC లో ఉంది, we have line item display as a mandatory. At the time of GL account creation, we must activate the line item display functionality. 10th పాయింట్ ECC లో మనకి లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ ఉంటుంది. ECC we have line item display is mandatory. At the time of GL account creation, we must activate the line item display indicator. S4 HANA అయితే S4 HANA లో లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ ఉండదు. Not mandatory. In S4 HANA version, line item display is not mandatory.
లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది ఉండదు. ఓకేనా, అదొకటి. తర్వాత చూడండి, ఈసీసీలో మనకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, ఎస్ఫహానాలో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. మీకు జిఎల్ క్రియేషన్ ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. One minute. జిఎల్ అకౌంట్ టైప్స్ అనేవి ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. షీట్ ఇస్తాను, వెయిట్ చేయండి. వన్ మినిట్ అండి, 1 minute. షీట్ ఒకటి డౌన్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ ఓపెన్ అవ్వట్లేదు. పని చేయండి, మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి, హలో, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. జిఎల్ క్రియేషన్ అని టైప్ చేయండి. ఇమేజెస్ వెళ్ళండి, ఇమేజెస్. ఓకే, ఇమేజెస్కి వెళ్ళారు కదా. S/4HANA జిఎల్ క్రియేషన్ అని టైప్ చేయాలి మీరు. S/4HANA అని టైప్ చేయండి. ఫస్ట్ లైన్ లో లాస్ట్ లో చూడండి, అలా కాదు, మీరు టైప్ చేయడం కరెక్ట్గా. అది లాస్ట్ వన్ ఓపెన్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి, మ్యాక్సిమైజ్ చేయండి, దానిపైన మ్యాక్సిమైజ్ చేయండి. ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇది కొంచెం బిగ్ సైజ్ వస్తుంది కదా. జిఎల్ చూడండి, ఇక్కడ చూడండి, జిఎల్ అకౌంట్ టైప్ ఉంది. వెరీ గుడ్, జిఎల్ అకౌంట్ టైప్ ఉంది కదా. ఇక్కడ జిఎల్ అకౌంట్ టైప్, ఇక్కడ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి, మీరు ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ఏమేమి ఉన్నాయి ఆప్షన్స్ చూడండి. చూడండి, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కమ్, ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్, ఇవి అడిషనల్ గా ఉన్నాయి. నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, ప్రైమరీ కాస్ట్ అండ్, పైన కూడా ఉంది, పి ఉంది చూసారు, ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ, సెకండరీ కాస్ట్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్, ఇవి అడిషనల్ ఉన్నాయి. ఇవి అడిషనల్ వచ్చినటువంటి ఫ్యూచర్స్. ఇంకోటి కూడా ఉండాలి, 1 minute, ఇంకొక ఆప్షన్ ఉండాలి. 1 minute అండి, ఇంకొక ఆప్షన్ ఉండాలి. చూడండి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఆప్షన్స్. 1 minute, అక్కడే ఉంచండి, అక్కడే ఉన్నది. బ్యాలెన్స్ షీట్ అకౌంట్, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కమ్, ప్రైమరీ కాస్ట్ ఆర్ రెవెన్యూ, సెకండరీ కాస్ట్ కూడా ఉంటుంది. సెకండరీ కాస్ట్, క్యాష్ అకౌంట్ కూడా ఉంటుంది. క్యాష్ అకౌంట్ అంటే ఎందుకు ఉపయోగపడుతుంది? క్యాష్ అండ్ బ్యాంక్ రిలేటెడ్ అకౌంట్స్ కి క్యాష్ అకౌంట్ ని యాడ్ చేసుకుంటాం. జిఎల్ అకౌంట్ టైప్స్ ఇవన్నీ కూడా, ఇవి గుర్తుపెట్టుకోండి. మీకు S/4HANAలో చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్, ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ తీసుకున్నారు అనుకోండి, అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ప్రైమరీ కాస్ట్ రెవెన్యూ తీసుకుంటే ఏమవుతుంది, ఆ వాల్యూ అనేది FI లో అప్డేట్ అవుతుంది, CO లో కూడా అప్డేట్ అవుతుంది. FI అండ్ CO లో కూడా అప్డేట్ అవుతుంది. FI అండ్ CO లో కూడా అప్డేట్ అవుతుంది. ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ
ఎగ్జాంపుల్ FI లో ఇన్కమ్ అంటారు, CO లో రెవెన్యూ అంటారు. FI లో ఇన్కమ్ అంటారు, CO లో రెవెన్యూ అంటారు. అట్లా FI లో అప్డేట్ అవుతుంది, CO లో కూడా అప్డేట్ అవుతుంది. ఓకేనా? ఇట్లా సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ఇలా బ్యాలెన్స్ షీట్ అంటే FI లో అప్డేట్ అవుతుంది. కొన్ని FI లో అప్డేట్ అవుతాయి, కొన్ని CO లో అప్డేట్ అవుతాయి. క్లియర్ కదా? నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ తీసుకున్నారు. ఆ వాల్యూ FI లో అప్డేట్ అవుతుంది, CO లో కూడా అప్డేట్ అవుతుంది. FI లో అప్డేట్ అవుతుంది. చూడండి. ఓకే ఓకే. ప్రైమరీ కాస్ట్ అండ్ అవుతుంది, CO లో కూడా అప్డేట్ అవుతుంది. ఇట్లా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ S4 HANA అర్థమవుతుంది అన్నమాట. నెక్స్ట్ షీట్ నుంచి నెక్స్ట్ షీట్ నుంచి ఇలా కొన్ని చేంజెస్ ఉన్నాయండి. తర్వాత సార్ వాయిస్ క్లారిటీ లేదు సార్. వాయిస్ లేదు. ఇప్పుడు ఉందా? లేదు ఓకే లేదు సార్. సార్ మీ వాయిస్ కనపడట్లేదు సార్. క్లియర్ ఉందా? అప్పుడు ఇప్పుడు నెట్వర్క్ చేంజ్ చేస్తాను చూడండి. ఓపెన్ చేయండి. మీరు ఇంత మనం ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నా కాబట్టి టైం పడుతుంది. మీరు ఏంటంటే వీటిలో ఒక 5 to 6 పాయింట్స్ నేర్చుకోండి. ఎందుకంటే ఇంటర్వ్యూలో మ్యాండేటరీగా అడుగుతారు మిమ్మల్ని. ఆ తర్వాత పైకి వెళ్ళండి. ఇంకా పైన ఉన్నది కదా. సో ఇక్కడ వరకు చెప్పుకున్నాం కదా. తర్వాత సిఓ చూడండి. సిఓలో ఏమేమి చేంజెస్ ఉన్నాయి? ఎగ్జాంపుల్ సిఓకి సంబంధించిన కూడా కొన్ని చేంజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం OB52 ట్రాన్సాక్షన్ కోడ్ ఏం చేస్తాము? 2 లెవెల్స్ ఉంటాయి. యాక్చువల్గా 2 టైప్స్ ఆఫ్ పీరియడ్స్ ని ఓపెన్ చేస్తాం. నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. S4 హనాల్ అనుకోండి, నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ తో పాటు సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కూడా కంట్రోల్ చేస్తాం. అంటే CO వైపు సెకండరీ కాస్ట్ ఎలిమెంట్స్ కి సంబంధించిన పీరియడ్స్ కూడా యాడ్ అవుతాయి. OB52కి వెళ్ళండి. OB52లో ఏమున్నాయి? నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్ 1 to 12 నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్ ఓపెన్ చేస్తాం. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ కూడా ఓపెన్ చేస్తాం. అదే సిఓలో అయితే ఏమున్నాయి? సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కి సంబంధించినవి కూడా మనం పీరియడ్స్ ని ఓపెన్ అండ్ క్లోజింగ్ చేస్తాం. ఇక్కడ చూడండి, పొజిషన్కి వెళ్ళండి. మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, ఇక్కడ యాక్చువల్గా ఏమున్నాయి? రైట్ సైడ్కి ఏమున్నాయి చూడండి. ఫ్రమ్ పీరియడ్ 1 to 12 ఉన్నాయి. ఫ్రమ్ పీరియడ్ ఎక్కడ ఉంది? పైన చూపించండి. 1 to 12 ఇవి నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్. తర్వాత 13 to 16 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. అంతే కదా, 13 to 16 అనేది స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. దీని తర్వాత ఇంకేం ఉండవు. S4 హనాల్ అనుకోండి, వీటితో పాటు సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కి సంబంధించిన పీరియడ్స్ ని కూడా ఓపెన్ అండ్ క్లోజింగ్ చేయడానికి ఇక్కడ ఒక ఆప్షన్ అనేది ఉంటుంది మనకి. అడిషనల్ గా యాడ్ చేస్తారు. ఇక్కడ ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ ది పీరియడ్స్ ని మాత్రమే ఓపెన్ చేస్తాము, క్లోజ్ చేస్తాము. ECC వెర్షన్ లో రెగ్యులర్ పోస్టింగ్ పీరియడ్స్ 1 to 12, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 14 to 16 ఇవి మాత్రమే ఉన్నాయి. S4 హనాలో అడిషనల్ గా ఏం యాడ్ చేశారు? సెకండరీ కాస్ట్ ఎలిమెంట్. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అంటే మీనింగ్ ఏంటి? FI లో ఉన్న వాల్యూని CO కూడా మూవ్ చేయడానికి ఈ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అనేది ఉపయోగపడుతుంది. FI లో ఇన్కమ్ అంటారు, CO లో రెవెన్యూ అంటారు. FI లో
ఎఫ్ఐలో ఎక్స్పెన్సెస్ అంటారు, సిఓలో కాస్ట్ అంటారు. ఎఫ్ఐలో ఎక్స్పెన్సెస్, సిఓలో కాస్ట్ అంటారు. అంటే ఎఫ్ఐలో జరిగిన ట్రాన్సాక్షన్ సిఓలో కూడా మూవ్ అవ్వాలి. సో వాటికి సంబంధించి సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ క్రియేట్ చేస్తాం. సో ఈ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కి సంబంధించిన పీరియడ్స్ ని కంట్రోల్ చేయడానికి ఇక్కడ ఒక ఎడిషనల్ పీరియడ్స్ ని యాడ్ చేశారు, అంటే ఎడిషనల్ ఫీచర్ అనేది యాడ్ చేశారు. క్లియర్ కదా? అర్థమైందా? షీట్ ఓపెన్ చేయండి. ఓకేనా? తర్వాత చూడండి సెకండ్ యాక్చువల్గా మనం ఓబీ 52కి వెళ్ళండి. ఓబీ 52 ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC4 కదా, OBC4కి వెళ్ళండి. OBC4లో ఏముంటది? ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి. పొజిషన్కి వెళ్ళి మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవ్వండి. సెలెక్ట్ చేయండి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్కి వెళ్ళండి. ఇక్కడ G001, G003, G004 ఇవన్నీ ఏంటి? ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఈసీసీలో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. S/4HANAలో కూడా ఇవన్నీ ఉన్నాయి. అడిషనల్ గా ఇంకొక గ్రూప్ ఒకటి యాడ్ అయింది, SECC అంటారు దాన్ని. SECC G001, G002 ఉన్నాయి కదా, ఇదే ప్లేస్ లో SECC అనేటటువంటి ఒక కొత్త ఫీల్డ్ అని యాడ్ చేశారు. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ని యాడ్ చేశారు. ఎందుకు ఉపయోగపడుతుంది ఇది? SECC అనేది సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ క్రియేట్ చేస్తే కనుక, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఒక జిఎల్ అకౌంట్ అది. సో SECC అనేది ఇవ్వాలి. ఎక్కడ ఇస్తారు? FS00కి వెళ్ళండి. FS00 ఒక జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసి ఎడిట్ లోకి వెళ్ళండి. ఎడిట్ సింబల్, పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్కి వెళ్ళండి. ఇక్కడ ఏమి ఇచ్చాం? G001 ఇచ్చాం. S/4HANAలో మీరు సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, SECC అనేది ఇవ్వాలి. SECC అంటే సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అని అర్థం. అడిషనల్ గా కొత్త గ్రూప్ అనేది ఒకటి యాడ్ చేశారు. మీరు సెకండరీ కాస్ట్ ఎలిమెంట్, ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ది సెకండరీ కాస్ట్ ఎలిమెంట్, you need to specify the SECC field. SECC అనేది ఏంటి? ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. కొత్తగా వచ్చింది G001, G002 అలా ఉండవు. ఇవి ఉన్న ఈసీసీలో ఉన్నాయి, S/4HANAలో కూడా ఉంటది. బట్ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ క్రియేట్ చేయాలంటే కనుక SECC అనేది ఇచ్చి సేవ్ చేయాలి. విత్ హెల్ప్ ఆఫ్ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ we can move the వాల్యూ ఫ్రమ్ FI టు CO. FI నుండి COకి మూవ్ అవుతుంది. FIలో చేసే ట్రాన్సాక్షన్ ఒక ఎంట్రీ పోస్ట్ చేశారు, ఇన్కమ్ సేల్ చేశారు, ఇన్కమ్ వస్తుంది. సేల్ అనేది FIలో ఇన్కమ్ గా అప్డేట్ అవుతుంది, COలో రెవెన్యూగా అప్డేట్ అవుతుంది. FIలో కాస్ట్, FIలో మీరు ఏదైనా కాస్ట్, ఏదైనా ఎక్స్పెన్సెస్ అనుకోండి, FIలో ఎక్స్పెన్సివ్ అంటారు, COలో కాస్ట్ అంటారు. అంటే FIలో ఎక్స్పెన్సివ్ గా అప్డేట్ అవుతుంది, COలో కాస్ట్ గా అప్డేట్ అవుతుంది. FIలో ఇన్కమ్ గా అప్డేట్ అవుతుంది, COలో రెవెన్యూగా అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ కొత్తగా ఒక ఫీల్డ్ అనేది వచ్చింది, SECC సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అంటారు. ఈసీసీలో సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ఎలా క్రియేట్ చేస్తాము? KA06 వెళ్ళండి. KA06కి వెళ్ళండి. KA06 తో క్రియేట్ చేస్తాం ఈసీసీలో.
ఇక్కడ క్రియేట్ చేస్తాం. KA06 క్రియేట్ కాస్ట్ ఎలిమెంట్ టైటిల్ బార్ లో ఏమో చూడండి, క్రియేట్ కాస్ట్ ఎలిమెంట్. సో S4 హనాలో FS00 తో డైరెక్ట్ గా క్రియేట్ చేయొచ్చు. ఈ టీ కోడ్స్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. ECC లో KA06 తోటి క్రియేట్ చేస్తాం. S4 హనాలో డైరెక్ట్ గా క్రియేట్ చేస్తాం FS00. అర్థమైందా? క్లోజ్ చేయండి, ఆ షీట్ ఓపెన్ చేయండి. షీట్ ఓపెన్ చేయండి. ఇది చూడండి, డౌన్కి వెళ్ళండి. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ఏం ఇంట్రడ్యూస్ చేశారు S4 హనాలో చూడండి, SCCC. At the time of secondary cost element creation, we want to select SCCC, a first line. SCCC లో SCCC అనేది ఏంటి? కొత్త ఫీల్డ్ అన్నమాట. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఇది SCCC లో. మీరు సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ క్రియేట్ చేస్తే కనుక SCCC అనేది ఇవ్వాలి. ECC లో ఉండదు. SCCC అనే ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఉండదు, ECC లో ఉండదు. S4 హనాలో ఇంట్రడ్యూస్ చేశారు. ఇన్ ECC వెర్షన్ లో సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ఎలా క్రియేట్ చేస్తాము? KA06 తో క్రియేట్ చేస్తాం. KA06. అదే S4 హనాలో అయితే FS00 తో క్రియేట్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఈ పాయింట్ చూడండి. ఇది యాక్చువల్ గా చేంజెస్ కాదు, ఇప్పటివరకు చెప్పినవన్నీ కూడా ECC S4 హనా చేంజెస్. నేను ఆల్మోస్ట్ ఒక 10 చెప్పాను. అట్లీస్ట్ ఒక 5 చెప్పాలి. ఇంటర్వ్యూలో మ్యాండేటరీగా అడుగుతారు, ECCకి హనాకి డిఫరెన్సెస్ ఏంటని అడిగినప్పుడు చెప్పాలి. సో తర్వాత చూడండి, విచ్ ఫార్మేట్ యు ఆర్ యూజింగ్ ఇన్ EBRS. ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ స్టేట్మెంట్ లో ఒక ఫార్మేట్ ఉంటుంది, బ్యాంకర్ ఇస్తాడు. బై మంత్ ఎండ్ కి లేదంటే బై డే ఎండ్ కి అవర్ బుక్స్ ఆఫ్ అకౌంట్ ఈక్వల్ టు బ్యాంక్ బుక్స్ ఆఫ్ అకౌంట్, కంపెనీ బుక్స్ ఆఫ్ అకౌంట్ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ బుక్స్ ఆఫ్ అకౌంట్ అనేవి ఈక్వల్ గా ఉండాలి. సో దానికోసం ఏం చేస్తామంటే బ్యాంకర్ ఒక ఫార్మేట్ ఇస్తారు. విచ్ ఫార్మేట్ యు ఆర్ యూజింగ్ ఇన్ ECC, విచ్ ఫార్మేట్ యు ఆర్ యూజింగ్ ఇన్ EBRS. ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ స్టేట్మెంట్ లో ఏ ఫార్మేట్ ఉపయోగిస్తారు మీరంటే MT940 ఫార్మేట్ అని చెప్పాలి. MT940 ఫార్మేట్ గుర్తుపెట్టుకోండి, ఇది ఇంటర్వ్యూలో అడుగుతారు. ఇంటర్వ్యూ క్వశ్చన్. టీ కోడ్ నోట్ చేసుకోండి, FF_5. EBRS ఎక్కడ అప్లోడ్ చేస్తారు? AT కోడ్ లో అప్లోడ్ చేస్తారు, FF_5. FF_5. MT940 ఫార్మేట్ అనేది ఒకటి ఉంటుంది, FF_5 లో అప్లోడ్ చేస్తారు. EBRS ఎలక్ట్రానిక్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ లో యాక్చువల్లీ ఇది ఎండ్ యూజర్ యాక్టివిటీ, బట్ మిమ్మల్ని అడిగితే చెప్పాలి ఏ ఫార్మేట్ మీరు అప్లోడ్ చేస్తారు. FF_5. విచ్ ఫార్మేట్ యు ఆర్ యూజింగ్ ఇన్ EBRS. MT940 ఫార్మేట్ ఉపయోగిస్తాము. FF_5 లో MT940 ఫార్మేట్ ని అప్లోడ్ చేస్తాం. EBRS అయితే ఇంకోటి ఉంటుంది మాన్యువల్ BRS. మాన్యువల్ BRS లో మాన్యువల్ గా ఎంట్రీ పోస్ట్ చేస్తాం. FF67 కింద ఇంకోటి నోట్ చేసుకోండి, MBRS అని పెట్టుకోండి కింద. MBRS అయితే మాన్యువల్ గా ఎంట్రీ పోస్ట్ చేస్తాం. FF67 ఇది గుర్తుపెట్టుకోండి, FF67 MBRS మాన్యువల్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ FF67 లో అప్లోడ్ చేస్తాం. క్లియరా? FF_ లేదు, FF67 అంతే. సో ఇవి మేజర్ గా చేంజెస్. మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగితే చెప్పాలి. ECC లో SAP సింపుల్ గా చూడండి, ఎంతసేపు చెప్తారు మీరు? మహా అయితే ఒక 5 minutes చెప్తారు. ECC లో SAP మెథడాలజీని ఫాలో అవుతాం. ECC ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, S4 హనా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, యాక్టివేట్ మెథడాలజీ ఫాలో అవుతాం. ECC డేటా అంతా కూడా ఒరాకిల్ డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. S4 హనా అంతా కూడా హనా డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. ECC లో డేటా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. ఎగ్జాంపుల్ BKPF, BSEC టేబుల్, SKA1 టేబుల్ ఇట్లా. S4 హనాలో AC డొకా టేబుల్ లో స్టోర్ అవుతుంది. S4 హనాలో AC డొకా టేబుల్ లో స్టోర్ అవుతుంది. ECC లో XK01 వెండార్ క్రియేట్ చేయాలి. ECC లో వెండార్ ఆర్ కస్టమర్ క్రియేట్ చేయాలి. XK01, FK01, XK02, FK02 ఇట్లాంటి కోడ్స్ ఉపయోగిస్తారు. సో S4 హనాలో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ది వెండార్ ఆర్ కస్టమర్, ఓన్లీ 1 T కోడ్, BP బిజినెస్ పార్ట్నర్ అంటారు.
బిజినెస్ పార్ట్నర్ ద్వారా క్రియేట్ చేయొచ్చు. ఈసీసీ జిఐ ఫంక్షనాలిటీ ద్వారా లాగిన్ చేస్తాం. S4 హనా ఫ్యూరీ యాప్స్ ద్వారా లాగిన్ చేస్తాం. ఈసీసీలో డేటా నాన్ ఎస్ఏపీలో ఉన్న డేటాని ఎస్ఏపీలోకి మూవ్ చేయాలంటే LSMW ఉపయోగిస్తాం. S4 హనాలో LTMC ఉపయోగిస్తాం. ఈసీసీలో LSMW ఉపయోగిస్తాము డేటా మైగ్రేషన్కి. S4 హనాలో LTMC ఉపయోగిస్తాం. ఈసీసీలో డేటా అంతా కూడా రోస్ వైజ్గా స్టోర్ అవుతుంది. S4 హనాలో కాలమ్స్ వైజ్గా స్టోర్ అవుతుంది. ఈసీసీ డేటా అంతా కూడా ట్రెడిషనల్ డేటాబేస్. S4 హనా అంతా కూడా ర్యామ్ డేటాబేస్. ఈసీసీ అంతా కూడా ట్రెడిషనల్ డేటాబేస్. S4 హనా ర్యామ్ డేటాబేస్. ఈసీసీ డేటా అంతా కూడా ఈసీసీలో ఎలా లాగిన్ అవుతామో GUI ఫంక్షనాలిటీ ద్వారా లాగిన్ అవుతాం. S4 హనాలో ఫ్యూరీ యాప్స్ ద్వారా లాగిన్ అవుతాం. ఈసీసీలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ ఉంటుంది. S4 హనాలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ అనేది ఉండదు. ఓకేనా? ఈసీసీలో OB52 ట్రాన్సాక్షన్ కోడ్లో పోస్టింగ్ పీరియడ్స్, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ మాత్రమే ఓపెన్ చేయడానికి ఆప్షన్స్ ఉన్నాయి. S4 హనాలో స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ యాజ్ వెల్ యాజ్ రెగ్యులర్ పోస్టింగ్ పీరియడ్స్ తో పాటు సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కి సంబంధించిన పీరియడ్స్ ని కూడా ఓపెన్ చేస్తాం. ఓకే, ఇట్లా చెప్పాలి అన్నీ కూడా. అర్థమైందా లేదా ఈ పాయింట్స్? ఎస్ సార్ నో? క్లియరా? మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్పాను కాబట్టి టైం తీసుకున్నాం 1 అవర్, లేదంటే 5 minutes లో చెప్పేయచ్చు మీరు. ఇవన్నీ చేంజెస్ అండి. ఈ చేంజెస్ అన్ని గుర్తుపెట్టుకోండి. S4 హనా ఈసీసీ వేరు కాదు, బోత్ ఆర్ సేమ్. ఈసీసీలో SAP మెథడాలజీ వాడతాము, S4 హనాలో యాక్టివేట్ మెథడాలజీ వాడతాము. ఈసీసీ S4 హనా 90% సేమ్ టు సేమ్, నథింగ్ ఈజ్ డిఫరెన్స్. మీకు ఇంకా అడిషనల్ గా కావాలంటే చాట్ బాక్స్ లో ఇంకొక షీట్ ఉంది, ఓపెన్ చేయండి. అది చూసి చదువు. నేను చెప్పింది సరిపోతుందండి, అడిషనల్ గా అవసరం లేదు మీకు. నేను చెప్పిన వరకు సరిపోతుంది. కాదు మాకు ఇంకా ఇఫ్ యూ వాంట్ మోర్ నాలెడ్జ్, నేను ఒక ఎక్సెల్ ఒకటి ప్రిపేర్ చేశాను, ఆ షీట్ మీకు ఇస్తున్నాను చూడండి. అందులో మీకు మొత్తం అర్థమవుతుంది. షీట్ని చూడండి. ఇది చదువుకోండి మీరు. ఈసీసీకి హనాకి డిఫరెన్సెస్ ఏంటంటే అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదండి. ఒక 4 to 5 పాయింట్స్ చెప్తారు అంతే, లేదంటే ఒక 10 పాయింట్స్ చెప్తారు. ఇది అడిషనల్ గా మీరు గుర్తుపెట్టుకుంటానంటే చదువుకోండి. క్లియరా? క్లియర్గా ఉంది కదా? క్లియర్ ఉందా? నెక్స్ట్ క్లాస్ సిస్టమ్ ల్యాండ్స్కేప్. రేపు రికరింగ్ ఎంట్రీస్ తర్వాత చెప్తాను. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. అర్థమైందా లేదా? మీరు ఎవరు మాట్లాడరు, నాకేం తెలియదు, నాకేం అర్థం అవ్వట్లేదు. వినోద్ గారు అర్థమైందా? వినోద్ గారు, వీరా గారు, రోజా ఎస్ అర్థమైందా? అర్థమైంది సార్. తర్వాత చూడండి సిస్టమ్ ల్యాండ్స్కేప్ నెక్స్ట్ క్లాస్. సిస్టమ్ మీకు రికరింగ్ ఎంట్రీస్ చెప్తాను. రికరింగ్ ఎంట్రీస్ మనకి ఈ ఎండింగ్ లో చేయాలి. యాక్చువల్గా అయిపోయింది కదా, మనకి రన్ అవుతుందో లేదో తెలియదు, చెప్తాను. సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఎక్కడ చూడండి. సిస్టమ్ ల్యాండ్స్కేప్ చాలా ఇంపార్టెంట్. సార్ ల్యాండ్స్కేప్ అయ్యింది అనుకుంటున్నాను. ల్యాండ్స్కేప్ అయిందా? ఒకసారి చెక్ చేయండి. చెక్ చేయండి. అయింది అనుకుంటాను కాదు, కన్ఫర్మ్ కాదు చూడండి. అవ్వకపోతే అదే సార్ సర్వర్స్ ల్యాండ్స్కేప్ డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, డేటా మూవ్ చేయడం. అది టిఆర్ మేనేజ్మెంట్ కదా. టిఆర్ మేనేజ్మెంట్ అది
ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్, అంతే కదా? దానికి ముందు కూడా ఒక వీడియోలో ఇది ఉంది సరే క్లాస్. సరే సరే చూడండి, మీరు చెక్ చేయండి, అది అయిపోతే ఓకే, కంప్లీట్ అవ్వలేదంటే మళ్ళీ చెప్తాను, ఓకేనా? ఓకే సార్. మనం ఏంటి సిలబస్ ఏది మిస్ చేయకూడదు, అన్ని కవర్ చేయాలి. మ్యాక్సిమం 99% కవర్ చేద్దాం. సార్ రాజరత్న మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్. అదే సార్, నేను రాత్రి కాల్ చేశా కదా సార్, వెండర్ క్రియేషన్ అవ్వట్లేదు నాకు అని చెప్పేసా కదా సార్. ఓకే, అవలేదా మీకు? అవ్వలేదు సార్. సరే, మీరు స్క్రీన్ షేర్ చేయండి ఒకసారి. ఓకే సార్. కోటి గారు మీరు స్క్రీన్ షేరింగ్ ఆఫ్ చేయండి, ఆయన చేస్తారు. రికార్డింగ్ కూడా ఆఫ్ చేసేయండి.